ఎస్ ఈరోజు వెలుగు దినపత్రిక బీజేపీకి బీఆర్ఎస్ బి టీం ఆ రెండు కలిసి కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్, మంత్రులు వాకిటి, పొంగులేటి, ఎంపీ అనిల్ యాదవ్, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. తెలంగాణ సమాజం తిప్పుకొట్టాలి సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్లో ఓట్లు చీల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీలు ఇట్లనే చేసినాయి. రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన. 21 ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటన. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ప్రసంగం. సల్మాన్ ఖుర్షీద్కు సద్భావన అవార్డు అందజేత. బీఆర్ఎస్ను ఓడగొట్టండి, ధరణి భూతమే, భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారు సీఎం. పేదల చుట్టంగా భూభారతి చట్టం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ. భూ సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరిక. 3456 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేత. రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నాయని, జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలోనూ అదే ప్లాన్తో ముందుకు వెళ్లాలనుకుంటున్నాయని ఆయన దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్లాన్ చేస్తున్నాయని, ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పుకొట్టాలి అని సూచించారు. బాడీ బిల్డింగ్ కోసం ప్రాణాంతక ఇంజెక్షన్లు. కండలు పెంచేందుకు మెఫెంటేర్మిన్ సల్ఫేట్ను వాడుతున్న యూత్. దీన్ని తీసుకుంటే మజిల్ గ్రోత్ ఉండదని చెబుతున్న డాక్టర్లు. డోస్ ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్కు దారి తీస్తుందని హెచ్చరిక. ఇటీవల జిమ్లలో వ్యాయామం చేస్తూ కుప్పకూలుతున్న యువత. ఆ మరణాలపై ఈ ఇంజెక్షన్ ప్రభావం ఉండొచ్చంటున్న డాక్టర్లు. సికింద్రాబాద్లో భారీగా మెఫెంటెర్మిన్ ఇంజెక్షన్ల పట్టివేత. కండలు తిరిగిన శరీరం కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. 6 ప్యాక్స్ మోజులో పడి ప్రమాదకర ఇంజెక్షన్లు తీసుకుంటుంది. జిమ్లలో కొందరు కోచులు చెప్పే మాయమాటలు నమ్మి హార్ట్ ఫెయిల్యూర్కు దారి తీసే ప్రమాదకరమైన మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను రోజు తీసుకుంటున్నారు. దీంతో చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరు సడన్ కార్డియాటిక్ అరెస్టులను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా సికింద్రాబాద్ జిమ్ములకు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా ఇంజెక్షన్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ DCA అధికారులు పట్టుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి, నిఘా సంస్థలు మిమ్మల్ని వెంటాడుతాయి. బండి సంజయ్. రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్ర మంత్రి హెచ్చరిక. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం ముగుస్తుంది. కిషన్ రెడ్డి. నక్సల్ ప్రభావిత జిల్లాలు 125 నుంచి 11కు తగ్గాయని వెల్లడి. మావోయిస్టులతో సంబంధాలున్న లీడర్లను విచారించాలి. రామచందర్రావు. వైన్స్ అప్లికేషన్లపై ఏపీ ఎఫెక్ట్. ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు. ఫీజు పెంచడంతోనే తగ్గిన దరఖాస్తులు. 4000 కోట్ల ఆదాయ టార్గెట్ చేరుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు. గడువు పొడిగింపుతోనైనా దరఖాస్తులు పెరిగేనా? అమెరికాలోని కొలరాడో క్యాపిటల్ గ్రౌండ్స్లో ట్రంప్కు వ్యతిరేకంగా చేపట్టిన నో కింగ్ నిరసనల్లో పాల్గొన్న వేలాది అమెరికన్లు. మాకొద్దు ట్రంప్, నో కింగ్ అంటూ కదం తొక్కిన అమెరికన్లు. ట్రంప్ పాలనా విధానాలపై ప్రజల కన్నెర్ర. దేశమంతటా వీధుల్లో నిరసనలు. టైమ్స్ స్క్వేర్స్లో 1,00,000 మందికి పైగా ర్యాలీ. మేము అమెరికాను ప్రేమిస్తాం, ట్రంప్ను కాదు అంటూ నినాదాలు. హేట్ అమెరికా ర్యాలీగా పేర్కొన్న రిపబ్లిక్ పార్టీ. తాను రాజును కాదన్న ట్రంప్. కొద్దిసేపటికే కిరీటం పెట్టుకున్న AI వీడియో రిలీజ్. నిరసనకారులపై మలమూత్రాలు వదులుతున్నట్టు క్రియేషన్. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. పాక్ అఫ్ఘాన్ మధ్య సీజ్ ఫైర్. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాల అంగీకారం. ఖాతర్, తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహదలో సమావేశం. చర్చల్లో పాల్గొన్న పాక్ అఫ్ఘాన్ రక్షణ మంత్రుల బృందాలు. నవీన్ యాదవ్కు బీఫామ్ అందజేసిన PCC చీఫ్. రాయదుర్గంలో యానిమేషన్ గేమింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ఇమేజ్ టవర్స్ నిర్మాణం. AVGC సౌలతులకు RFPని ఆహ్వానించిన TGIIC. వచ్చే నెల 1 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు ఛాన్స్. ఎల్లుండి నుంచే పత్తి కొనుగోళ్లు ఏర్పాటు చేసిన CPI మార్కెటింగ్ శాఖ. పలు జిల్లాల్లో జోరుగా పత్తి తీస్తున్న రైతాంగం. ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో సాగు, 28 లక్షల టన్నుల దిగుబడి అంచనాలతో ఏర్పాట్లు. 8,110, 8,060 మద్దతు ధరలతో
రైతుల మొబైల్ నంబర్ అప్డేషన్కు ఏవీఓల సహకారం, సమస్యలపై ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్